హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రోడిని. సార్ నేను వచ్చానంటే యాక్చువల్గా మీకు తెలుసు మంచి మూవీతో మీ ముందుకు వస్తానని. సో ఎన్ని రోజులు మంచి యాక్షన్ మూవీలు చూసాము. సో కొంచెం ట్రెండ్ మార్చండి అని అన్నారు కదా. సో అందుకనే కొత్త టీంతో కొత్త జోనర్తో వస్తున్నారు. సో కలసం. సో ఈ మూవీ ఏంటి తన విశేషాలన్నీ మనం తెలుసుకోవడం కోసం మూవీ టీం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఖచ్చితంగా లక్కీ. సో మూవీకి కావాల్సిన 3 పిల్లలు నా దగ్గరే ఉన్నాయి. సో హాయ్ 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 డైరెక్టర్ గారు మూవీ నేమ్ కలస. యా యా. సో మూవీకి కావాల్సిన ముగ్గురు త్రిమూర్తులు అనుకోవచ్చు, ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి నా ఇంటర్వ్యూ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఫస్ట్ మీ దగ్గర నుండి వద్దాం సార్. అంటే ఈ జోనర్లో సంబంధించి చాలా మూవీస్ వచ్చాయి, అందరికీ రొటీన్ క్వశ్చన్ అయినా తప్పదు. సో అంటే మీ మూవీలో ఏంటి స్పెషల్ ఉందో అనుకోవచ్చు. ఇది ఎన్ని మూవీస్ వచ్చినా కానీ మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారండి. ఈ జానర్లో చాలా వచ్చింది అంటున్నారు కానీ ఇటువంటి కథ రాలేదు. అది నేను స్ట్రాంగ్గా చెప్తాను. ఓకే, డిఫరెంట్గా ఇంతవరకు రాలేదు కథ. చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేస్తుంది. జనరల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరు అంటే సినిమా రిలీజ్కి ముందు వచ్చే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే చెప్తారు, కానీ ట్రూ అనేది ట్రూవే. చాలా కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే కలస మీరు పోస్టర్స్ దగ్గర నుంచి టైటిల్ దగ్గర నుంచి అన్నీ మీరు చూశారు. టీజర్ కానీ ట్రైలర్ కానీ మొత్తం చూశారు. కొత్తగానే ఉంటుందండి కథ పరంగా కొత్తగానే ఉంటుంది. పోస్టర్స్ కానీ మొత్తం ఒక టైటిల్ కానీ మొత్తం చాలా కొత్తగానే అనిపిస్తాయి. సో ఈ టైటిల్ గురించి ఫస్ట్ చెప్పండి. కలస అంటే ఏంటి అసలు? అంటే మీరు ఆల్రెడీ మీరు చెప్పేశారు కలస ఉంది, కలసం అని చెప్పేశారు. కలసంలో నుంచి తీసుకున్న పదమే కలస అని. ఓకే, మరి డైరెక్ట్ కలసం అని పెట్టచ్చు కదా. కలసం అని పెట్టచ్చు. కలసం తెలుసు అందరికి. కలస అంటే తెలియదని పెట్టారా? స్పెసిఫిక్గా దానికి ఏదైనా కొత్త కోణం ఏదైనా ఉందా? కొత్త కోణం ఏంటనేది నువ్వు చూస్తే తెలుస్తుంది. నువ్వు చూస్తే అంటే ఉందంటే ఓకే, నేను వాళ్ళకి ధైర్యంగా చెప్పుకోగలను. కలస తర్వాత కామెంట్ల కింద వేసుకుంటారు. ఒకటి ఏంటంటే అండి, ఒకటి మాత్రం నేను చెప్తాను, లీక్ చేస్తున్నాను. కలసంలో ఒక జీరో ఉంది. యాక్చువల్గా కలసం అనేది ఏంటంటే మనకి ఒక ప్యూరిటీకి సింబల్ అండి. ప్యూరిటీకి సింబల్. ప్లస్ మనం ఏదన్నా ఒక పవిత్రమైన కార్యం ఏదైనా చేస్తాం కానీ కలసాన్ని పెట్టి చేస్తాం. ఈ కలస కూడా 3 letters తీసుకుంటాం. 3 letters ఒక ఎవ్రీ లెటర్కి ఒక మీనింగ్ ఉంటుందండి. ఓకే, అది చెప్పాలి. అలా అయితే మేము నిశ్చింతగా ఉండొచ్చు. మేడం గారు హాయ్. ఫస్ట్ అంటే ప్రొడ్యూసర్ అంటే హ్యాపీగా డబ్బులు పెట్టేసి పనులు జరుగుతున్నాయో లేదా చూసుకుంటారు ఎక్కువగా. సో మీరు అదే కాకుండా మూవీలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఒక క్యారెక్టర్ కూడా చేయడం వచ్చింది, ఎదురుగా కనిపిస్తుంది, అద్భుతంగా వచ్చినట్టుంది. సో ఏంటి అది ఇంట్రెస్టా, లేకపోతే మీ మూవీని మీరు ఎలాగా నేనే కదా మనీ పెట్టేది ఏదో ఒకటి చేసేసుకోవచ్చు అని చేశారా? ఏదో ఒకటి చేసేసుకోవచ్చు అనే ఆలోచనతో ఎవరు కూడా ఏ వృత్తికి వెళ్ళకూడదండి, ఏ ప్రొఫెషన్కి వెళ్ళకూడదు. ఏదో ఒకటి చేస్తాంలే, ఏదో ఒకటి కానీలే, ఎలాగో ఒకలా కానీలే, డబ్బులు ఉంటే అన్నీ అయిపోతాయిలే అనుకుంటే దట్ ఇస్ రాంగ్ అండి. మనం ఇన్వాల్వ్ అయి చేయాలి, ఇష్టపడి చేయాలి. కష్టపడి ఏది చేసినా అది సక్సెస్ అవ్వదండి. నెక్స్ట్ నేనైతే ప్రొడ్యూసర్గా ఇది నా ఫస్ట్ పిక్చర్. ఈ ఫస్ట్ పిక్చర్లో నేను అనుకున్నది నాకు ఇష్టమైన సస్పెన్స్ జోనర్తో వస్తే బాగుంటుంది అని. సస్పెన్స్ అండ్ హర్రర్ నాకు చాలా ఇష్టమైన జోనర్. ఈ జోనర్తో వద్దాం అని అనుకున్నాను. అనుకున్న తర్వాత మా డైరెక్టర్ గారు స్టోరీ చెప్పారు. నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, ఒక ఇష్టమైతే చేద్దాం. ఓకే అని చెప్పి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మైండ్ బ్లోయింగ్ ఆ స్టోరీ, చాలా బాగుంది. బేసికల్లీ నేను కూడా రైటర్ని. నేను నావలిస్ట్ అండ్ పోయిట్ అండ్ స్టోరీ రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డాన్సర్ అండ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్. సార్ చెప్పిన తర్వాత మైండ్ బ్లోయింగ్. ఏంటి ఇది కొత్తగా ఉంది, అసలు ఇందులో లవ్ ఎలిమెంట్ ఉంది, మొత్తం క్రిమినాలజీ ఉంది, సస్పెన్స్ లక్షణాలు చాలా ఉన్నాయి. మనం ఇంకా బిల్డప్ చేసుకుంటే స్క్రీన్ ప్లే డిఫరెంట్ కదా, స్టోరీ డిఫరెంట్, దట్టు స్క్రీన్ ప్లేకి వచ్చేటప్పుడు మారిపోతుంది. ఇలా చేసుకుంటూ పోతే బాగుంటుంది అని అనిపించి ఇద్దరం కలిసి చాలా ఈవినింగ్స్ దాని మీద చాలా స్పెండ్ చేశాను టైం. ఎట్లా చేస్తే బాగుంటుంది, జనాలకి కొత్తగా ఉండాలి, హర్రర్ రొటీన్ హర్రర్ కాకుండా సమ్ డిఫరెంట్. మీరు కూడా చాలా చూసుంటారు, హర్రర్ మూవీస్ వచ్చి మనం డిఫరెంట్ గా వెళ్తాం. హర్రర్ లవర్ని నేను. ఇంటర్నేషనల్ మూవీస్ అన్నీ కూడాను ఏది హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వస్తే వదలకుండా చూస్తాను. అంత ఇష్టం నాకు సినిమా. అటువంటిది దీనికైనా టైం రావాలి కదా. సో ఇప్పుడు మేము అనుకున్నాం, ఓకే గో హెడ్ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేసుకున్నాం. మేము ఒక్కటే అనుకున్నాం ఏంటి అంటే
లేడీ ప్రొడ్యూసర్గా ఫస్ట్ స్టెప్ వేస్తున్నాను కాబట్టి ఎక్కడ అమ్మాయిలను ఎక్కువ పెట్టి తీసుకుంటున్నాము, స్టోరీ నిండా స్త్రీ పాత్రలు ఎక్కువ ఉంటాయి, అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారు. ఒక మూడు పాత్రలు నడిపిస్తూ ఉంటాయి స్టోరీని. అట్లా ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందికరమైన సన్నివేశాలు లేకుండా ఎంతవరకు కథకు అవసరమో అంతవరకే పెట్టుకొని అంతకు మించి మనకి వద్దు, అలా వెళ్ళొద్దు. ఇట్లా చేద్దాము. ఎక్కువగా ఫ్యామిలీ మూవీ కింద చేద్దాం, చిన్నపిల్లల్ని కూడా తీసుకువెళ్ళచ్చు. ఏకం హర్రర్ అనేటప్పటికల్లా అంతా భయపడిపోయి భయపెట్టేసి ఏకం సీట్ ఎడ్జికి వచ్చేసి ఏంటంటో ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్యామిలీ పరంగాను, తర్వాత క్యారెక్టర్స్ పరంగా కూడా అందరి ప్యాడింగ్ కూడా చాలా మంచి పెద్ద యాక్టర్స్ అందరూ ఒప్పుకున్నారు. చాలా చాలా గ్రౌండ్ వర్క్ జరిగిందండి దీనికి. ఏదోలే డబ్బు పెట్టేస్తే సినిమా తయారైపోతుంది అనుకోవడం దట్ వాజ్ ఎ బిగ్ బ్లండర్. అసలు అది అవ్వదు, డబ్బులు పెట్టినా సినిమా తయారవ్వదు. దీని తెర వెనుక మేమున్నప్పటికీ కూడా తెర వెనుక తను కూడా చాలా కష్టపడ్డారు మా డైరెక్టర్ గారు. అది చాలా విజన్, హార్డ్ వర్కర్ చాలా ఉంది. ఎంత హార్డ్ వర్కర్ అని అంటే రాత్రి భోజనం చేశారా సార్ మీరు, ఇంకా తినలేదా అంటే తింటాను అంటుంటు, కానీ ఎప్పటికి భోజనానికి కూడా లేకుండా అంత హార్డ్ వర్క్. నేను కూడా అంతే, నాకు ఒక నిర్ణయానికి వచ్చామంటే ఇంకా అది అయ్యే వరకు ఇంకా అక్కడి నుంచి కదలం. సో హార్డ్ వర్క్ వల్ల బెస్ట్ మూవీ వచ్చింది అనుకోవాలి. రైట్. భాను గారు హాయ్, ఎలా ఉన్నారు? సో భాను గారు అంటే ఆల్రెడీ తెలుసు, లేడీ డాన్ అంటారు. సో లేడీ డాన్ గారు ఏ స్క్రిప్ట్ తీసుకున్నా ఒక కొత్త కోణాన్ని ఎంచుకుంటారని సార్ అంటే ఒక టాక్ ఉంది. సో దీన్ని ఎంచుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? అంటే ఇక్కడ ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. వెరీ స్ట్రాంగ్ గర్ల్. సో ఎంటైర్ మూవీని నడిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆమె చుట్టూ నడుస్తూ ఉంటాయి అనమాట. సో చాలా స్ట్రాంగ్. బేసిక్గా ఏంటంటే హారర్ మూవీస్ నాకు చాలా ఇష్టం. అండ్ దీంట్లో అంటే కొన్ని పాత్రలు చాలా రేర్గా వస్తుంటాయి అనమాట మనకి చేనికి. అంటే హీరోయిన్ అనగానే నార్మల్గా ఒక అబ్బాయిని లవ్ చేయడం, ఒక లవ్ స్టోరీ నడవడం, తర్వాత లవ్ ఇంతవరకు వచ్చింది, లవ్ ఫెయిల్, అట్లాంటి జనరలీ మామూలుగా ఫ్యామిలీ మూవీస్ అట్లా వస్తుంటాయి. ఇట్లాంటివి ఏదన్నా డిఫరెంట్ అంటే ఇప్పుడు హారర్ జూనర్ కానివ్వండి, లేకపోతే ఒక మ్యాడ్ క్యారెక్టర్ అంటే మనకి సైకో క్యారెక్టర్స్, అలాంటి కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ కొన్ని చాలా అరుదుగా వస్తుంటాయి, రేర్గా వస్తుంటాయి. సో అలాంటి అరుదుగా వచ్చిన క్యారెక్టర్ అనమాట నాకు ఇది. బేసిక్గా చూద్దాం హర్రర్లో కూడా నేను ఎలా ఉంటాను, నేను చేయగలుగుతాను, ఏదో డిఫరెంట్ ఏంటంటే ఒక ఛాలెంజింగ్ లాంటి క్యారెక్టర్ అన్నమాట. సో అందుకే పర్టికులర్గా కొంత టైంలో మీకు అంటే బోల్డ్ క్యారెక్టర్లకి చేస్తారు భాను గారు అనే ఒక టాక్ వచ్చింది అప్పుడు. సో అది రావడానికి కారణం ఏంటంటే అసలు ఈ రోజు వరకు నేను ఏ బోల్డ్ క్యారెక్టర్ సినిమాలు చేయలేదండి. ఓపెన్లీ స్పీకింగ్ మంచిగా అడిగారు. నేను చాలాసార్లు దీన్ని చెప్దాం అనుకున్నాను. అంటే ఈమె ఒక మూవీ చేయడం జరిగింది, 7 చేపల కథ అని ఆల్రెడీ ఒక మూవీ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఆ సినిమాలో నేను ఏం చేయలేదు. దాంట్లో కూడా సేమ్ టాంబాయ్ క్యారెక్టర్ నాది. టాంబాయ్ క్యారెక్టర్ ఆ కథ మొత్తం నడిపించేదే నేను జనరల్గా ఆ మూవీలో. ఆ మూవీలో మీరు ఎక్కడ చూసినా నావి ఏవి బోల్డ్ సీన్స్ ఉండవు, నావి ఏవి ఎక్కడ కూడా వల్గారిటీ ఉండదు. మిగతా వాళ్ళు ఎవరో అమ్మాయిలు 2 బేసిక్గా దాంట్లో నేను ఇంకొక అమ్మాయి. సో ఆ అబ్బాయికి లవ్ నడుస్తుంటుంది. నేను ఒక టాంబాయ్ క్యారెక్టర్, ఒక 4గురిని వేసుకొని ఒక బ్యాచ్ నడిపిస్తూ ఉంటాను. నేను కంప్లీట్గా హీరో పాత్ర లాగా నాది ఉంటుంది బేసిక్గా దాంట్లో. సో అది కూడా ఏంటంటే నాకు ఏదైతే బోల్డ్ సీన్స్కి అసలు ఎక్కడ ఇది లేదు. ఇది చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళలేదు. ఆ మూవీ సైన్ చేసిన తర్వాత ఒక 10 days క్యారెక్టర్ చేసిన తర్వాత నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. నేను వెళ్ళడం జరిగింది లోపలికి. వెళ్ళిన తర్వాత ఆ సినిమా ఎట్లయినా మనకు ఆగుతుంది వచ్చేవరకు. సో ఆ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మనకు డిఫరెంట్ ఫేమ్ ఉంటుంది కదా. ఫేమ్ వచ్చిన తర్వాత నాకు చెప్పిన క్యారెక్టర్ నాది బాగానే ఉంది. వెనకాల ఈ బోల్డ్ సీన్స్ ఉన్న సంగతి అసలు నాకు తెలియదు. నాకు డైరెక్ట్గా చెప్పలేదు. ఎప్పుడు అయితే నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను షూటింగ్ చేశాను, అంతా నా వరకు నేను అయిపోయింది. ఎప్పుడైతే ట్రీజర్ వచ్చిందో బయటికి ఐ వాజ్ షాక్. అందరు నాకు మెసేజ్ చేస్తున్నారు, నాది ఏముండదు. ఒక షర్ట్ తీసి ఏదో ఒక షర్ట్ ఇట్లా అనే ఒక షాట్ ఉంటుంది, ఆ ఒక షాట్ వేసి భాను మొత్తం అసలు విచ్చలవిడిగా బోల్డ్ సీన్ చేసేసిందని ఇప్పుడు నాకు ఏమైందంటే బిగ్ బాస్ ఫేమ్ ని ఇక్కడ యూటిలైజ్ చేసుకున్నారు. వేరే ఛానల్స్ వేరే మొత్తం ట్రోల్ చేశారు. నేను డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పాను, సార్ ఏంటి సార్ ఇది నాకు చెప్పలేదు మీరు, అసలు సినిమా నాకు చెప్పిన స్టోరీ చాలా డిఫరెంట్. ఆయన కట్ చేసి ఆయన ఏ అమ్మాయి పెట్టాడు, ఏం చేశాడు, ఆ వెనకాల సీన్ ఏం జరిగినో నాకు ఈవెన్ 1.1% ఐడియా కూడా లేదు. అప్పుడు నేను అన్నాను, సార్ ఇట్లాంటి ప్లే చేయొద్దు,
నా నేమ్కి ఇదవుతుంది. నేను యాక్చువల్గా అది నేను చాలా డిప్రెషన్ మీన్స్ తెలియకుండా జరిగింది కదా, అది నా వెనకాల నాకు నచ్చలేదు అది బేసిక్గా. నేను అసలు ఇప్పుడు వరకు ప్రతి ఆర్టిస్ట్ కి రికగ్నిషన్ అనేది అవసరం అప్పుడే వచ్చింది. ఇంకా ఎగ్జాక్ట్లీ అప్పుడే నాకు వచ్చింది. ఆ టైంలో కొంచెం అది ఉంది. ఆల్ ఆఫ్ సడన్ ఈ ట్రీజర్ వచ్చేసరికి నాకు అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే చేసి ఇంకొకరు అయితే అది నా పోస్టర్లు వేసి నన్ను బ్లేమ్ చేసి అంతా నేను చేసేసిన. ఇప్పటి వరకు నేను చెప్తున్నా, నేను చేసే సినిమాలో ఎక్కడా బోల్డ్ సీన్ లేదండి. ఇద్దరి మధ్య 18 అని ఒక మూవీ ఏదో చేశాను. దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది అంతే, ఒక సాంగ్ హీరో హీరోయిన్ కి కావాల్సిన సాంగ్ ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా ఎక్కడ ఏ సినిమాలోనైనా ఉంటాయి బట్ అసలు హీరోయిన్ అనుకున్న సమంత గారు లిప్ కిస్ తప్పు కాదండి. ఇప్పుడు బోల్డ్ సీన్స్ చేయడం తప్పు కాదు. నేను చేయలేని దాన్ని నన్ను కథకి ఇప్పుడు నేను చేస్తే ఓకే, ఇప్పుడు నేను ఒప్పుకుంటాను, నేను చేశానంటే నాకేం అసలు అలాంటి జోనర్ నేను చేయను. పర్టికులర్ గా నేను అడగడానికి రీజన్ కూడా అదే, మీరు కొన్ని ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. అది నా వల్ల జరిగింది కాదు, అందులో అదేదో అంటారు డోంట్ జడ్జ్ ఏ బుక్ కే కవర్ అని. ఎగ్జాక్ట్లీ అలా జరిగింది. అది నేను ఆ మూవీలో చేసినప్పుడు నేను ఒకదాని ఫేమ్ క్యారెక్టర్, నేను ఒకదాని అందరికి తెలుసు. అక్కడ హీరో క్రూ ఎవరికి తెలీదు. సో ఇంకేమైంది, నేనే కనిపించా కాబట్టి నా మీద ట్రోల్స్ తీసుకోవడము, నన్ను ఇది చేయడము నేను ఎక్కడ చేయలేదండి ఈ రోజు వరకు. తప్పు బోల్డ్ సీన్ చేయడం తప్పు అంటే అదొక వృత్తి, అదొక జాబు, దాన్ని న్యాయం చేయాలి మనం. ఏదైనా ఏ క్యారెక్టర్ అయినా కూడా నేను ఈ రోజు వరకు ఎక్కడ బోల్డ్ సీన్లు చేయలేదు, ఎక్కడ నేను ఏ వల్గారిటీ సీన్ నేను చేయలేదు. అంటే బోల్డ్ అని పెట్టేశారు కానీ యాక్చువల్ అది చిన్న రొమాంటిక్ అనేది ఉంటది ప్రతి మూవీలో కూడా, అది కామనే కదా. ఇప్పుడు అంతేందుకండి, ఇప్పుడు మా కలసాలో కూడా కలస అనగానే మా టీజర్ మా ట్రైలర్ చూడంగానే హారర్ మూవీ అనుకుంటారు. యాక్చువల్గా ఇది హారర్ విత్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇది దీంట్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా ఎట్లా ఏమంటారు మీకు ఫాదర్ అండ్ డాటర్ లవ్ సీన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటో మా హీరోకి ఇంకొక అమ్మాయికి ఇద్దరు కలిపి సాంగ్ ఉంటుంది. దీంట్లో కూడా రొమాంటిక్ కొంచెం ఉంది, అంటే ఓవర్గా లేదు. ఎక్కడ మాకు ఏం కావాలో ఆ లవ్కి ఏం ఎఫెక్ట్. యాక్చువల్ మా చంద్రదేవి గారు కూడా ఏమన్నారంటే మాకు కథ మంచిగా ఉండాలి, సినిమా బాగుండాలి తప్ప వల్గారిటీ అసలు అట్లాంటి వద్దు, అవసరం లేదని చెప్పారు ముందే డైరెక్టర్ గారితో. ఇంకొకటి దీంట్లో నాది అసలు పాత్రే లేదు, నాది ఒకటి నడుస్తుంటుంది. సో దీంట్లో కూడా నాది ఎక్కడ భాను గారిని ఆ వెర్షన్లోనే చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి క్యారెక్టర్ అనేది ఒక డ్రీమ్ అనుకోవచ్చు నిజంగా. అవును, ఎందుకంటే ఒక స్క్రీన్ మీద మనం 10 minutes ఉన్నామంటేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతో 40 minutes మీ చుట్టే జరుగుతుందంటే సో అది నిజంగా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కి మీరు ఎంతవరకు న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారు? నేను 100% ఇచ్చానండి. ఇప్పుడు నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. ఫస్ట్ నాకు ఇచ్చే రోల్ ఏదైతే ఉందో నేను పక్కా నచ్చే సెలెక్ట్ చేసుకుని ఉంటాను. ఇప్పుడు ఒక మూవీకి నేను చేస్తున్నానంటే నాకు నచ్చే చేసి ఉండొచ్చు కదా. సో అలాగా ఈ పాత్ర నేను చాలా ఇష్టపడి చేసిన పాత్ర. ఏవేదో నేను చేసిన ప్రతి ఒక్కటి చాలా ఇష్టపడి చేశాను. ఇది కూడా చాలా ఇష్టపడి ఎందుకు చేశాను అంటున్నానంటే ఇంతమంది క్యారెక్టర్స్ మధ్యలో నేను ఒక 45-50 minutes నా మీదే ఉంటుంది కదా, మనకు నేను నడిపిస్తూ ఉంటాను స్టోరీని. సో ఇంకా అంత మా స్క్రీన్ పీస్ వచ్చినప్పుడు మనం ఆబ్వియస్లీ యూటిలైజ్ చేసుకోవాలి కదా. సో నేనైతే 100% 200% నేను న్యాయం చేస్తాను. ఈ మూవీతో కొత్త భానుని 100% చూడొచ్చు. 100%. అండ్ రైట్, బిగ్ బాస్ గురించి మాట్లాడే టాపిక్ వచ్చింది. అంటే బిగ్ బాస్ నుండి వచ్చే వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ చాలా మంది అంటున్నారు. దాని మీద అసలు అది ఫాల్స్ అండి. అసలు అట్లా ఏం లేదు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కదా మరి నాకు సినిమాలు వచ్చాయి, నాకు ఆపర్చునిటీస్ చాలా ఇంకా పెరిగాయి. అసలు బాను అంటే ఎవరో తెలిసింది జనాలకి. అంటే సక్సెస్ రేట్ తక్కువ లేదు. ఎందుకు సక్సెస్ రేట్ తక్కువ? ఇప్పుడు నాకు నిజంగానే దాని తర్వాత వచ్చినంత నేను హోస్టింగ్ షోలు చేశాను, స్టిల్ ఇప్పటికీ నేను ఈ టీవీలలో షోలు చేస్తున్నాను బికాస్ ఆఫ్ దట్. నో, అసలు సక్సెస్ అంటే ఇప్పుడు కంప్లీట్గా సినిమా రంగంలో పోతే సక్సెస్ కాదు కదా. ఫిలిం ఇండస్ట్రీలో నువ్వు ఎక్కడికి వెళ్ళే సక్సెస్ అయిందంటే సక్సెస్ అంటే లైఫ్ గ్రోత్ అయిందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ నన్ను నేనే అనుకుంటున్నాను. నేను ఎవరో తెలీదు. ఇప్పుడు బిగ్ బాస్ ఆ పిల్ల బాగుంది, భానుశ్రీ ఎవరో బాగుంది అని చెప్పి నాకు కాల్స్ రావడం, నేను సినిమాలు చేయడం, నేను తమిళనాడులో కూడా పోయి తమిళ సినిమా చేసి రావడానికి రీజన్ ఎందుకు? ఎక్కడో దగ్గర నేను హిట్ అయ్యి కదా దానివల్ల. బిగ్ బాస్ వల్ల అసలు సక్సెస్ లేదనేది కాదండి. అది బిగ్ బాస్కి వెళ్ళినాం అంటేనే సక్సెస్ యాక్చువల్లీ చెప్పాలంటే. అప్పుడే మనకు 2 రాష్ట్రాల్లో ఈలో అనే ఒక క్యారెక్టర్ ఉన్నారు. 100%. కరెక్టే. అండ్ ఇప్పుడు వరకు చూసుకుంటే 6 seasons ఒక డిఫరెంట్ గా అయ్యాయి. 7th season ఉల్టా పుల్టా అని వచ్చింది, చూస్తున్నారు. సో ఈ సీజన్ వరకు వచ్చేసరికి ఎవరు ఆడుతున్నారు బాగా అనుకోవచ్చు? ఇప్పుడు అంటే ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేస్తే షో ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. బేసిక్గా చేంజ్ అంటే ఏంటంటే ఇంప్రూవ్ అవ్వకుంటూ వస్తుంది అనమాట. ఇంతకుముందు అంతా బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 ఆ టైంలో మాకేంటి ఎమోషన్స్, ఎఫెక్షన్స్ అవి ఉండే. ఇప్పుడు కూడా ఆ షోలో ఎమోషన్స్ ఉన్నాయి, బట్ టాస్క్స్ ముఖం మీద మాట్లాడము అట్లాంటి బిఫోర్ మేము చేసినప్పుడు లేవు. బట్ ఇప్పుడు అదే చాలా ఏమంటారు ఎక్కువ
షో ఇంకా పాపులర్ అవ్వడం వల్ల ఇంకా ఇంకా ఓపెన్ గా మాట్లాడడం, ఓపెన్ గా ఇది చేయడం చేస్తున్నారు. సో నైస్ అండి, చాలా బాగుంది. కామన్ మ్యాన్స్ కూడా అవకాశం ఇస్తున్నారు. బెటరే కదా, మంచిదే కదా. అది ఎంత మంచిది. యాక్చువల్గా నేనే చెప్తున్నానండి, నేను బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి నేను నా జర్నీ చూసి, ఇప్పుడు ఏదైనా కూడా నువ్వు ఏం చేసావు అనే దాని మీదే బేస్ అయి ఉంటుంది ఏదైనా కూడా. అలాగా నేను మధ్యలో అంటే ఆ బిగ్ బాస్కి వెళ్ళే ముందు కొన్ని సినిమాలు చేశాను, కొన్ని టీవీ షోస్ చేశాను, కొన్ని సీరియల్స్ చేశాను, అంటే 1-2 సీరియల్ చేశాను. అవి చూసే కదా నాకు బిగ్ బాస్ ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా నిజంగా బిగ్ బాస్ అనేది ఒక కొత్త పర్సన్ కి లైఫ్ ఇస్తున్నట్టే, ఒక కెరీర్ ఇస్తున్నట్టే. చాలా మంచిది అది, అది చాలా బ్యూటిఫుల్. ఈ సీజన్ ఎవరు అవుతారు అనుకుంటున్నాను? పల్లవి ప్రశాంతే అనుకుంటున్నాను. చూస్తున్నారా అతని గేమ్? యా చూస్తున్నాను, అంటే నాకు టైం ఉన్నప్పుడు చూస్తున్నాను. బేసిక్గా ఇప్పుడు మా మూవీ ప్రమోషన్ చూడలేము, ఎందుకంటే మనం ఉండే బిజీ షెడ్యూల్లో. యా అండ్ అమర్దీప్ గురించి చూసుకుంటే, అంటే కొంచెం టచ్ ఉంటుంది కదా మీలో ఒక యాక్టర్, సో అక్కడ వచ్చి కామన్ మ్యాన్ ని నెగిటివ్ గా మాట్లాడడం జరుగుతుంది అనమాట. లేదండి, అక్కడ లోపల ఉన్న తర్వాత కామన్ మ్యాన్ అది అని అందరూ సమానమే, అందరు సెలబ్రిటీస్, అందరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. లోపల వెళ్ళిన తర్వాత నువ్వు తక్కువ నేను ఎక్కువ అలా ఏం ఉండదు కదా. సో అట్లా ఏం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి కోపం వచ్చినప్పుడు వీధి నడుస్తున్నాడు, ఈ అబ్బాయి కోపం వచ్చినప్పుడు అమర్దీప్ తెలుసు. అంటే పర్సనల్ గా కూడా అలానే ఉంటారంట. జనాలు ఎలా అనుకుంటారంటే ఎందుకు ఇలా ఉన్నారు, సీరియల్లో చూస్తే ఒకలా ఉండేవాడు కదా అని. పర్సనల్ గా మీరు తెలుసు కాబట్టి ఎలా ఉంది? లేదండి, ఆయన చాలా సాఫ్ట్ అబ్బాయి, చాలా జోబెల్గా ఉంటాడు బయట. కాకపోతే ఏంటంటే కొంచెం ఎమోషనల్ ఎక్కువ క్యాండిడేట్, అంటే ఒక ఎమోషనల్లీ క్యాండిడేట్ అనమాట. ఎమోషనల్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైనా నమ్మితే, ఎవరైనా అట్లా ఏమైనా అంటే అరే నమ్మినా కదా మీరు నన్ను హర్ట్ చేశారేంటి, అలా ఉంటాయి కదా చిన్నపిల్లల తత్వం. ప్రతి ఒక్క మనిషిలో అన్ని రకాలు ఉంటాయి. సో అబ్బాయి ఏంటంటే కొంచెం ఏంటంటే మన అనుకునే వాళ్ళు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా ఏమన్నా చేసినా హర్ట్ అవుతుంటాడు. డిఫరెన్స్ ఉండదు. అంటే మీరు ప్రొడ్యూసర్ ఇప్పుడు 100 రూపాయలు పెట్టాలంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. సో ఒక మూవీకి ఇంత పెడుతున్నప్పుడు ఏం నమ్మారు డైరెక్టర్లో మీరు? హార్డ్ వర్క్ అండి, హార్డ్ వర్క్ ప్లస్ విజన్. ఓకే, ఇది నేను చేయగలుగుతాను, నా దగ్గర ఈ స్క్రీన్ ప్లే ఉంది, నేను దీన్ని పర్ఫెక్ట్గా తెరకు ఎక్కించగలుగుతాను, మీ అంచనాలకి మించి నేను ఫినిషింగ్ ప్రోడక్ట్ మీకు చూపించగలుగుతాను అని అతని మీద అతనికి ఉండే నమ్మకం, దాన్ని నేను నమ్మాను. ఎందుకంటే బేసికల్లీ ఆర్టిస్ట్, ఎదుటి మనిషిలో నాకైతే ఏంటి అంటే నాకు సంబంధించినంత వరకు ఒక ప్రోడక్ట్ అనుకుంటే దాని ఫినిషింగ్ ప్రోడక్ట్ నేను చూడగలుగుతాను. ఐ హ్యావ్ దట్ విజన్. అలాగే ఆయన రాంబాబు గారు చెప్పినప్పుడు కూడా ఆయన మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, ఇది మనం తీయగలిగితే మీరు కోఆపరేట్ చేసి ఓకే అన్నారంటే దీన్ని మనం మంచి హిట్ అవుతుందండి, ఇది మనం ఎలాగైనా తీద్దాం. ఐ లైక్ దట్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకపోతే, తన బార్న్ బేబీ మీద తనకి నమ్మకం లేకపోతే ఇంకా నేను రాసిచ్చినా తను చేస్తానని గ్యారంటీ ఉండదు కదా. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్లస్ హార్డ్ వర్క్, విజన్, ఈ 3 నాకు మా డైరెక్టర్లో నేను బాగా నచ్చే విషయాలండి. సో ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు ప్రొడ్యూసర్గా, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటూ డిఫరెంట్ ఉంది. సో అది ఎందుకు ఉంది అంటారు? ఎలా అంటారు అంటే ఇప్పుడు చూసుకుంటే చిన్న సినిమాలు అనేసరికి కొన్ని థియేటర్లు అవ్వచ్చు, లేకపోతే ప్రమోషన్ విధంగా అవ్వచ్చు, వెనకంజలోనే ఉంటుంది. సో పెద్ద సినిమాలు అనేసరికి ప్రమోషన్ విధంగా లేకపోతే పెద్ద ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ని రావడం అని అలా ఉంటుంది. అంటే ఈ తేడా అనేది ఉందని అనుకుంటారు ఇండస్ట్రీలో, లేకపోతే లేదని అనుకుంటారు? మీ అభిప్రాయం? లేదు, ఎందుకంటే ఒకప్పుడు ఉండేది, అది ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు కథ మాత్రమే నడిపిస్తున్నది. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్స్ అయినప్పటికీ ఆ మూవీలో స్టఫ్ లేకపోతే నిలబడడం లేదు. ఇదివరకు ఏంటంటే స్టార్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా కానీ ఆ బ్యానర్స్ కానీ వాటి పేరు చూస్తే హిట్ కొట్టేసేవి అవి ఆటోమేటిక్గా, మనందరికీ అనుభవమే. ఇప్పుడు అది లేదు, పరిస్థితి మారిపోయింది. చిన్న సినిమాలు అనేవి ఇప్పుడు లేవు, కథే హీరో. పెద్ద సినిమా ప్రతిదీ పెద్ద సినిమావే. ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకొని చేసుకున్న, ఒకప్పుడు స్టార్టింగ్ చేసినటువంటి ఫస్ట్ స్టెప్లో స్టార్ట్ చేసిన ఈరోజు స్టార్డమ్లో ఉన్న కంపెనీలు కూడా, మూవీ కంపెనీలు కూడా మొట్టమొదటి చేసినప్పుడు కొత్త వాళ్ళతోనే చేస్తారు. సో అదే మనకు కూడా. సో చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, సినిమా హీరో, తనకు అదే హీరో అంటారు. అదే హీరో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను గారు, మీ అంటే ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలా మంది ఉన్నారు. యాక్టర్లో ఎవరు? అది చాలా మంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సడన్ గా ఒక ఫ్రెండ్కి కాల్ చేసి 10,000 అడగాలి. అప్పుడే లేదంటే అదే ఫ్రెండ్కి ఒక బోల్డ్ క్యారెక్టర్ వచ్చింది, చెయ్యమంటావా వద్దంటావా, నీ సజెషన్ చెప్పు, పెద్ద బ్యానరు. ఫ్రెండ్ కాదు కానీ నా తమ్ముడు రోల్ చేస్తా. అదేంటి సడన్ ఈ క్వశ్చన్ ఏంటి? అయ్యయ్యో సాయి బిజీగా ఉన్నాడు, కాల్ వెయిటింగ్ వస్తుంది వాడిదే.
చూద్దాం ఒకసారి ఒక పని చేద్దాం, వాడు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాడు అప్పుడు మనం. యువర్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ? తిరుపతి అంటే డొమెస్టిక్ అయితే ఫ్లైట్ జర్నీగా జనరల్లీ హైదరాబాద్ టు తిరుపతి. చాలా ఏదైనా పర్లేదు. యువర్ ఫేవరెట్ హీరో టాప్ 3? ఫేవరెట్ హీరో అంటే తెలుగులో చెప్పాలి? తెలుగు పర్లేదు, ఓవరాల్గా చెప్పినా పర్లేదు. నాకు రణబీర్ కపూర్ ఒకటి, అండ్ పీకే, పవన్ అల్లు కళ్యాణ్. అర్జున్. సూపర్. యువర్ ఫేవరెట్ కలర్? యాక్చువల్గా బ్లాక్ ఉండింది, ఇప్పుడు పర్పుల్. అవునా, వైట్ అంటారు అనుకో. పిక్ 1, షాపింగ్, ట్రావెల్, స్లీపింగ్. ట్రావెల్. సో రైట్. సో యువర్ ఫేవరెట్ హాలిడే డెస్టినీ? హాలిడే డెస్టినీ అంటే యుఎస్. రైట్. హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్? స్మార్ట్ వర్క్. సూపర్. సో బాయ్ ఫ్రెండ్ ఆర్ బాయ్ బెస్టీ? బాయ్ బెస్టీ. బెటర్. కష్టకాలు అన్నీ చెప్పుకోవచ్చు, రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎక్కడికి వెళ్ళే ఉండవు, ప్రాబ్లం ఉండదు అసలు. సూపర్. సో మూవీ ఆర్ వెబ్ సిరీస్? అంటే ఈ రెండు అండి, అదైతే నేను ఎందుకంటే ఇప్పుడు వెబ్ సిరీస్ చాలా బాగా వస్తున్నాయి. నేను వెబ్ సిరీస్ లవర్ అయింది మనకు లాక్డౌన్ తర్వాత. నాకు వెబ్ సిరీస్ అంటే అసలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ ఆఫ్టర్ లాక్డౌన్ మొత్తం వెబ్ సిరీస్ ఇష్టపడతా బాగా. అంటే రీసెంట్గా చూసుకుంటే నేను అడగాలని క్వశ్చన్ అడిగాను కానీ మూవీస్కి వెబ్ సిరీస్ పెద్ద తేడా ఏం లేదు ఉన్నట్టు. ఎగ్జాక్ట్గా ఆ రేంజ్లోనే వెళ్తున్నారు అసలు. కొత్త వాళ్ళు కూడా వెబ్ సిరీస్ కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయి అనమాట. సో రెండు ఒకేసారి వస్తే ఏం చేస్తారు? రెండు చూస్తారు కాదు, ఏం చేస్తారు అన్నది. ఓ అంటే అర్థం కాలే. మూవీను వెబ్ సిరీస్ రెండు ఆఫర్లు ఒకేసారి వస్తే ఏం చూస్ చేసుకుంటారు? నాకు ఈ క్యారెక్టర్ ఏది బాగుంది, నాకు బాగా వస్తుంది, దాంట్లో వెళ్ళిపోతా. అది మూవీ అయినా వెబ్ సిరీస్ అయినా. సూపర్. రామ్ చరణ్ ఆర్ ఎన్టీఆర్? అమ్మ బాబు ఇద్దరు అలా ఉండదు. ఎన్టీఆర్. ఎందుకు? ఏమో నాకు ఆయన ఆ వైబ్ నచ్చుతుంది, ఆ కమాండింగ్ క్యారెక్టర్స్ అని ఆయన చేసిన. అంటే నాకు రామ్ చరణ్ గారు కూడా చేసే డిఫరెంట్, రెండు స్పెషల్ అండి. నువ్వు అటు ఇటు అంటే నేను చూస్ చేసుకున్నాను. ఓకే, అందులో ఏదో 1% కొంచెం ఇష్టం అంతేగాని తక్కువ అని కాదు. నేను కూడా ఇష్టమే అడుగుతున్నాను అందుకే. సో క్రికెట్ ఆర్ బిగ్ బాస్? క్రికెట్. బిగ్ బాస్కి వెళ్ళొచ్చు క్రికెట్ అంటే నాకు ఇష్టం క్రికెట్. మొన్న కూడా ఫీల్ అయ్యానండి, వరల్డ్ కప్ ఓడిపోతారు. బిగ్ బాస్ అంటే ఇష్టం లేదు? ఇష్టమే, కాకపోతే నువ్వు సడన్ గా చెప్పేసరికి నాకు క్రికెట్ ఇష్టం కాబట్టి క్రికెట్ అన్నా. బిగ్ బాస్ లో చూసుకుంటే క్రికెట్ ఇష్టం. సూపర్. సో యువర్ ఫస్ట్ లవ్ వాట్ ఏజ్? ఫస్ట్ లవ్ ఏ ఏజ్ లో మీ ఫస్ట్ లవ్? నేను ఐ వాజ్ లైక్ 18. స్కూల్ డేస్? స్కూల్ ఏం కాదు, 18 స్కూల్ ఎందుకుంటాం. సారీ 18. సో 18 లో. Right, your first remuneration how much? I think ఒక ఈవెంట్ చేశాను నేను, 1000 రూపీస్ అనుకుంటా. ఓకే, అంతే. రెమ్యునేషన్ మీన్స్ లైక్ నేను కష్టపడి 1000. ఫస్ట్ 1000. సూపర్. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రెమ్యునేషన్ అయితే ఇది. నేను యాక్చువల్గా వరంగల్ ఉన్నప్పుడు సోషల్ సర్వీసెస్ చేస్తుండే. సో దాంట్లో నాకు జాబ్ 2000 రూపీస్. ఇండస్ట్రీ అయితే 1000 రూపీస్. ఫస్ట్ నా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు పర్ఫామ్ చేశా, డాన్స్ పర్ఫార్మెన్స్, దానికి వచ్చి. సో రైట్, సూపర్. లాస్ట్ మూవీ సిగ్నేచర్ అంటే ఇప్పుడు అప్కమింగ్ మూవీలో దేనికి సిగ్నేచర్ పెట్టారు? రీసెంట్గా ఒకటి ఇది మన ఏమంటారు తమిళ మూవీ ఒకటి పెట్టాను అనమాట. అదంతా. సో రైట్, వన్ వర్డ్ టు కల్చర్. కల్చర్ గురించి చాలా చెప్పాము కూడా. చాలా బ్యూటిఫుల్ మూవీ అండి. యాక్చువల్గా నేను చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేశాను దీంట్లో. సో నాకు తప్పకుండా మంచి పేరు, నాకని కాదు ఎంటైర్ టీమ్కి, అంటే చేసిన ప్రతి ఒక్క యాక్టర్కి కానీ అందరికి మంచి పేరు వస్తుంది. అండ్ అట్లనే మన ప్రొడ్యూసర్కి డబ్బులు కూడా వస్తాయని నమ్మకం చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ చాలా అంటే మంచి క్రూతో వర్క్ చేశానని ఫీలింగ్ ఉంది. అండ్ తప్పకుండా కల్చర్ హిట్ అవుతుంది. రైట్. అండ్ మేడం ఇలా ఉదయం కాల్ చూడండి, అంటే డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ భాను గారే అని అనుకునేటప్పుడు మీరు ఏదైనా ఆప్షన్ చెప్పారా, లేకపోతే ఓకే ఇంకా ఫిక్స్ అని సార్? నేను క్యారెక్టర్స్ విషయంలో కానీ సినిమా మేకింగ్ విషయంలో కానీ తనకి నేను ఎప్పుడు అడ్డుపడలేదు. డైరెక్టర్ గారికి అతనికి ఏది మైండ్లో ఉందో మీరు దానికి ప్రొసీడ్ అయిపోండి, మీకు ఓకేనా మీరు ప్రొసీడ్ అయిపోండి, అంతే. మీ ఇష్టం, అంతే. మీకు నచ్చినట్టు చేయండి, అంతే. ప్రోడక్ట్ బాగుండాలి, అంతే. సో ఓకే సార్, ఇదే క్వశ్చన్ మీ దగ్గరికి వస్తుంది. సో అంటే ఎందుకు భాను గారే కరెక్ట్ అని అనుకున్నారు? ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, మీరు కూడా చాలామందిని చూసి ఉంటారు కదా, ఈ క్యారెక్టర్ పర్టికులర్గా ఆవిడని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎందుకు భాను గారు కరెక్ట్ అంటే ఆ విషయం రేపు సినిమా చూస్తే తెలుస్తుంది అందరికీ. థియేటర్ నుంచి బయట అంటే మాకైతే జనరల్గా మాకు విజన్ ఉంది,
భాను గారు మేము చాలా రోజులు నేను చూస్తున్నాం, షోలో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ట్రావెల్ అవుతున్నాం. ఆవిడ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసుకుంటూ వెళ్తారు. బట్ ఈ సినిమాకి పర్టికులర్గా అనేసి ఎందుకు అని అంటే బ్యాక్ సైడ్ ఒక పోస్టర్ ఉంది భాను గారు, చూసారు? చూసారు. అది ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? సేమ్ భాను గారు. సో నిజంగా అంటే కనిపించేస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రైట్. ఇప్పుడు దాకా చేయలేదు తను ఇప్పుడు దాకా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయలేదు. ఇది బెస్ట్ క్యారెక్టర్స్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కాల్ చేసేస్తే మనం ఎండ్ ఇచ్చేద్దాం. బేసిక్గా లేదు, వాడు బిజీ ఉన్నట్టున్నాడు. అంటే నాకు బేసిక్గా మరీ బెస్ట్ అంటే కొంచెం వీడియో ఎక్కువ అనమాట. ఒక్కసారి చేద్దాం. చేద్దాం, నో ప్రాబ్లం. అదృష్టం బాగుంది. రోల్ ఎక్కడ? ఇంట్లో అక్క. ఏం చేస్తున్నావురా? బయటికి వెళ్తున్నా. సరే కానీ కాదు, నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏం లేదు, ఒక మూవీ వచ్చింది ఆఫర్ అయితే, కొంచెం పెద్ద మూవీయే. ఓకే. కొంచెం బోల్డ్ సీన్స్ ఉన్నాయి అంటున్నారు, చేయమని. బోల్డ్ సీన్స్ అంటే కొంచెం ఎక్కువ బోల్డ్ ఉందన్నమాట ఆ క్యారెక్టర్. అట్లా ఉంది అంటే, ఇంకా కొంచెం అట్లా లేదు, అంత లేదు. నార్మల్గా ఇంకొంచెం రొమాంటిక్ కొంచెం ఎక్కువ ఉంది అన్నమాట. నేను ఇంతవరకు అలాంటి ఇంతవరకు చేయలేదు. ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని ఆలోచిస్తా ఉన్నా. సరే, నీ సజెషన్ తీసుకుందామని. కొంచెం ఎక్కువనే ఉంది లేదా? నువ్వేమంటావు? సినిమా అని కాదు, నువ్వు ఫస్ట్ రోల్ చేయాలని వద్దని చెప్పు. సినిమా ఓకే, మంచి సినిమానే. సరే, ఓకే. అంటే తన కూడా ఏంటంటే నీ గురించి ఆలోచిస్తున్నాడు. అంటే క్యారెక్టర్ విధంగా అంటున్నావు, మంచి సినిమా అంటున్నావు కదా అని ఆలోచిస్తున్నావు. రైట్, ఓకే. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. అండ్ రైట్, మంచి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనుకుంటున్నాను. మీరు మీ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఒక్కొక్కరు చెప్పిస్తే ఫస్ట్ అడగండి. ఆడియన్స్కి మీ మూవీ గురించి వస్తుంది కదా 15th డిసెంబర్ 15th థియేటర్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్ కాబోతోంది. మన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ సైకలాజికల్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ కలశ. తప్పకుండా ఫ్యామిలీస్తో చూడండి, ఎంకరేజ్ చేయండి. సో అందరికీ తెలిసిందే, ఆల్రెడీ పోస్టులు పెట్టడం జరుగుతుంది అండ్ మా మూవీ ప్రమోషన్స్కి ఆ ప్రమోషన్ జరుగుతున్నాయి. సో తప్పకుండా ఈ డిసెంబర్ 15th నా ఈ కలశ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీరు చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్లీజ్ థియేటర్లోనే చూడండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు అండ్ మీ అందరికీ నచ్చుతుంది. ఈ కలశ మూవీ గురించి చెప్పాలంటే, ఈ టైప్ ఆఫ్ జానర్స్ చాలా వస్తున్నాయి రెగ్యులర్గా ఇప్పుడు ప్రజెంట్ అని చెప్తున్నారండి. కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, కథ డిఫరెంట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ కథ అండి ఇది. క్లైమాక్స్ వరకు సీన్ ఎవ్రీ సీన్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. థియేటర్స్లో మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమా అండి ఇది. డిసెంబర్ 15th థియేటర్స్లో వస్తుంది. అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ అయితే మళ్ళీ కదా, అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బాయ్ బాయ్.